ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలామంది డబ్బే ప్రధానంగా బ్రతుకుతున్నారు. నిజానికి డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరాము అనే డైలమాలో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఒక రకంగా డబ్బు లేకపోతే ఏ పని జరగదు. మొత్తానికైతే మన జీవితాన్ని కాస్ట్లీ లైఫ్స్గా మారిపోయాయి. అందువల్లే ధనం మూలం ఇదం జగత్ అని చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా డబ్బుల కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక డబ్బుల కోసం తమ ప్రాణాలను సైతం తెగించి కొంతమంది కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి సిరీస్ పేరే స్క్విడ్ గేమ్. ఇక ఇప్పటి వరకు 2 సీజన్లు పూర్తి చేసుకున్న స్క్విడ్ గేమ్ 2 సీజన్లతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ క్రమంలో ఆ సిరీస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవితంలో అన్నీ కోల్పోయి అప్పుల పాలైన 456 మంది ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు. అలాంటి టైంలో వాళ్లను ఒక దీవిలోకి తీసుకెళ్లి అక్కడ ప్రాణాంతకమైన ఆటలు ఆడించి చాలామంది ప్రాణాలు పోయేలా వాటిని ఆడిస్తూ ఉంటారు. ఈ గేమ్లో ఓడిపోతే చనిపోవటం తప్ప మరో మార్గం లేదు అనేలా ఆ గేమ్ని డిజైన్ చేసి ఆ ఆటల ద్వారా కూడా మనిషి ప్రాణాలను తీస్తూ అదో రకమైన ఎంజాయ్మెంట్ పొందొచ్చు అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. ఇక ఈ సిరీస్లో మెయిన్ లీడ్ పాత్ర పోషించిన నెంబర్ 456 జీ హున్ పాత్ర నిజ జీవితంలోనిదే. స్క్విడ్ గేమ్ దర్శకుడు డాంగ్ హ్యుక్ కూడా తన జీవితంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొద్ది సంవత్సరాలు ఆయన ఒక కంపెనీలో జాబ్ చేశారట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే కంపెనీతో విభేదాలు రావటంతో అక్కడున్న ఇతర ఉద్యోగులతో కలిసి ధర్నా చేశాడట. దాంతో అతని జాబ్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఇలాంటి సమయంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎలా నిలబడ్డాడు అనేది ఇందులో చూపించటం జరిగింది. స్క్విడ్ గేమ్ స్క్రిప్ట్ పట్టుకుని దర్శకుడు దాదాపు ఒక 10 నుంచి 12 సంవత్సరాల పాటు ఇతర ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరిగాడట. అయినప్పటికీ అతనికి ఒక్క అవకాశాన్ని కూడా ఎవరూ ఇవ్వలేకపోయారు. ఫైనల్గా వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఆయన సూపర్ డూపర్ సక్సెస్ని తెరకెక్కించటం అనేది అతనికి నిజంగా చాలా అచీవ్మెంట్ అని చెబుతూ ఉంటారు. గేమ్లో చూపించిన దీవి నిజంగానే ఉంది. దీనిని బ్రదర్స్ హోమ్గా పిలుస్తూ ఉంటారు. ఇక గేమ్లోకి ఎంటర్ అవ్వటానికి కావలసిన ఫోన్ నెంబర్ దక్షిణ కొరియాలో నిజంగానే ఉందట. ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కి చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తున్నాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 1లో ఇచ్చిన పాకిస్తానీ నటుడు అనుపమ్ త్రిపాఠి భారతీయ సంతతికి చెందినవాడే కావటం విశేషం. ఆయన కెరియర్ లాంగ్వేజ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాడు. ఇక దక్షిణ కొరియాలో పేదవాళ్లకు ధనికులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఈ సిరీస్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇక రెడ్ లైట్ గ్రీన్ లైట్ పేరుతో అన్ని తెలిసిన వ్యక్తి అలా అన్ని క్లియర్ చేస్తూ నెంబర్ 1 పొజిషన్లోకి వెళుతూ ఉంటాడు. ఆ బొమ్మ కూడా అతన్ని స్కాన్ చేయదు. మొదటి గేమ్ పూర్తయిన తర్వాత చాలామంది చనిపోతారు. అప్పుడు ప్లేయర్ నెంబర్ 119 మాట్లాడుతూ ఇలా డబ్బాష చూపించి మనుషులను తీసుకొచ్చి చంపటం చాలా అన్యాయం, మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టరు అంటూ కొన్ని మాటలైతే చెబుతూ ఉంటాడు. దక్షిణ కొరియాలో అత్యవసర పోలీసుల నెంబర్ అయిన 119కి కాల్ చేస్తాడు. ఈ సిరీస్ విడుదలైన ఏడాది నెట్ఫ్లిక్స్లో అత్యధిక మంది చూసిన కొరియన్ డ్రామా సిరీస్గా ఇది పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వచ్చిన సీజన్ 3 ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.